భర్తని హింసించే ప్రతి భార్యకి ఇదే జరుగుతుంది. మాట అనేసి కోపంలో అన్నాను, ఆవేశంలో అన్నాను అంటారు. కానీ కోపంలో అలాగే ఆవేశంలోనే మనసులోని నిజమైన మాటలు బయటకొస్తూ ఉంటాయి. కోపాన్ని ఎప్పుడూ కూడా ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు. ఎక్కువైతే విలువే ఉండదు. చాలామంది తమ భర్తల్ని అదుపులో పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు. అసలు అదుపులో పెట్టుకోవటం ఎందుకు? అదుపులో పెట్టుకుని ఏం చేస్తారు? ఇలాగే భర్త కూడా అనుకుంటే ఒకరికి మరొకరు బానిసలైపోతారని మర్చిపోకండి. నన్ను ప్రేమించాలి, నేను ప్రేమించాలి అనుకోవటంలో ఏ తప్పూ లేదు. ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి. భర్తని అదుపులో పెట్టుకోవాలని చూసే ప్రతి భార్య జీవితం తను ఊహించుకున్న జీవితానికి భిన్నంగా, అలాగే వ్యతిరేకంగానే ఉంటుంది. ప్రేమ అనేది ఒక అగ్నిజ్వాల. దాన్ని స్వేచ్ఛగా ఉండనివ్వండి. అప్పుడది ప్రపంచానికి వెలుగునిస్తుంది. ఎప్పుడైతే దాన్ని అదుపులో చేయాలనుకుంటారో అప్పుడది అగ్నిపర్వతంగా మారుతుంది. మీ జీవితంలో వెలుగును కోరుకుంటారో లేదంటే విస్ఫోటనాన్ని కోరుకుంటారో నిర్ణయం మీదే. ఎన్ని నీళ్లు పోసినా కూడా ఎడారిలో మొక్కలను పెంచలేము. అలాగే ఎన్ని జన్మలెత్తినా కూడా, ఎంత పాదసేవ చేసినా కూడా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము. కాదంటారా? జీవితం అనేది ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం. ఇందులో ఒక్కటి లేకున్నా జీవితం ఏదో గడుస్తుందంటే గడుస్తుందంతే. అన్ని మెలకువలు చూసిన వాడిదే పరిపూర్ణ జీవితంగా పరిగణించబడుతుంది. నిజంగా ఒంటరితనమంటే ఏంటో తెలుసా? ఒంటరితనమంటే ఎవ్వరూ లేకపోవటం కాదు. అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవాళ్ళు లేకపోవడమే. ఉన్న ఈ చిన్న జీవితాన్ని సంతోషంగా గడపండి. ఎందుకంటే భవిష్యత్తులో ఉండేవి జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు. అర్థమైందనుకుంటా మిత్రమా. అలసే వరకు ఆడితే అది ఆట. గెలిచే వరకు చేస్తే అది యుద్ధం. చచ్చే వరకు బ్రతికితే అది జీవితం. చచ్చినా కూడా బ్రతికితే అది నీ మంచితనం. అర్థమైంది కదా. గొప్పగా బ్రతకాలి అంటే జేబు నిండా డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. మనసు నిండా మంచితనం ఉంటే చాలు. అదే నిన్ను ఒక గొప్ప స్థాయిలో తప్పకుండా నిలబెడుతుంది. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో మనకంటూ ఏమీ లేకపోయినా పర్వాలేదు. కానీ మనల్ని ప్రపంచంగా భావించే ఒక్కరు తోడుగా ఉంటే చాలు. జీవితాంతం ప్రశాంతంగా బతికేయొచ్చు. ఎప్పుడూ కూడా విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. విలువ ఇవ్వని బంధాలను పెంచుకునే వద్దు. అప్పుడే జీవితంలో మనశ్శాంతిగా బ్రతకగలవు మిత్రమా. మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు. కానీ కించపరచకుండా ఉంటే చాలు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఎవరి విలువ వాళ్ళది. ఎవరి స్థాయి వాళ్ళకి ఉంటుంది కదా. కాస్త ఆలోచించండి. విలువైన వాళ్లతో కాదు, విలువలు తెలిసిన వాళ్లతో స్నేహం చెయ్యి. ఎప్పటికీ కోల్పోవాల్సిన అవసరం ఉండదు. అర్థమైంది కదా. చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లవారితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవేలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి. ఇక మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇదే జీవితం అంటే. గుర్తుంచుకోండి, బాధలు గొప్పవా, బంధాలు గొప్పవా అని అడిగితే నేనైతే బాధలే గొప్పవి అంటాను. ఎందుకంటే అవసరానికి వాడుకుని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుగా ఉండే బంధాలే గొప్పవి.
కాదంటారా? నీ తప్పు లేకున్నా సరే, కొన్ని సందర్భాలలో నలుగురిలో మాట పడవలసి వచ్చినప్పుడు మౌనంగా భరించు. మాటలతో బాధపెట్టిన వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చి క్షమాపణలు చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. కాలమనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని తలక్రిందులుగా చేస్తుందని ఎప్పుడూ మర్చిపోకు. నిన్ను చూసి నవ్విన వాడికి ఏడిచే రోజు, అలాగే నిన్ను ముంచినవాడు మునిగే రోజు, నిన్ను పెంచినవాడు పెరిగే రోజు తప్పకుండా వస్తుంది. విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకు. ఓర్పుతో ఉండు. ఓర్పుతో ఉన్నవాడికే ఈ కాలం అనేది పూలపాన్పు పరుస్తుంది. గుర్తుపెట్టుకో. ఒక మనిషి ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఇంకొకరిని కన్నెత్తి కూడా చూడలేరు. ఎందుకంటే పట్టుకునే చెయ్యి ఒప్పుకున్నా గుండె మాత్రం ఒప్పుకోదు. పుట్టుక నుండి మరణం వరకు ఒకేలా ఉండేది ఒక్క అమ్మ ప్రేమ మాత్రమే. కాదంటారా? గుర్తుపెట్టుకో. మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి అనేది ఉండాలి. అర్థమైంది కదా? కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానమే సరిగ్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. ఓపిక చాలా విలువైనది. జీవితంలో గెలవాలి అంటే మనలో బలం ఉంటే సరిపోదు. ఎదుటివాడి బలహీనత కూడా తెలిసి ఉండాలి. ఏ మనిషినైనా కూడా తన యొక్క బుద్ధే తనని నాశనం చేస్తుంది. అంతేకాని అతని శత్రువులు కాదు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. ఇప్పటి సమాజంలో భరించి బ్రతకటం ఆపేసి తెగించి బ్రతకటం నేర్చుకున్నవాడే ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్రతకగలడు. ధైర్యంగా ఉండండి. మిత్రులారా, ఇది మరి ఈ వీడియో. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి. అలాగే ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మీ స్నేహితులు మరియు మీ బంధువులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో ఎప్పుడు పెడితే అప్పుడు మీకు వస్తుంది. ధన్యవాదాలు.